అందరూ జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. కారణం అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, దానికి తోడు ముద్రగడ పవన్ను ఓడిస్తానని శపథం చేయడం, పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ చేయడం. పిఠాపురంలో భారీగా పోలింగ్ జరగడంతో జన సైనికులందరూ జనసేన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే మరోపక్క ముద్రగడను ట్రోల్ చేస్తూ ఉన్నారు. జూన్ 4న ముద్రగడ నూతన నామకరణ మహోత్సవానికి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఒక ఆహ్వాన పత్రికను రెడీ చేశారు. ఈ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి నిజంగా ముద్రగడ పేరు మార్చుకుంటారా? ముద్రగడ పంతమే నెగ్గి పవన్ ఓడిపోతారా? పిఠాపురంలో భారీగా నమోదైన పోలింగ్ దేనికి సంకేతం? ముద్రగడపై గౌరవం ఉంది అని చెబుతోన్న పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ను ఎందుకు కంట్రోల్ చేయడం లేదు? ఈ అంశాలపై మాట్లాడదాం. అక్షర సత్యం జాయిన్ అయ్యారు, జర్నలిస్ట్. అక్షర సత్యం గారు నమస్కారం. 86.63 పిఠాపురం చరిత్రలోనే ఒక రికార్డ్ ఇది. ఇంత భారీగా పోలింగ్ నమోదవడం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గెలిపించాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్ళందరూ వచ్చి లాస్ట్ మినిట్లో కూడా ఓటేశారు. అందుకే ఇంత భారీ పోలింగ్ నమోదైందని చెప్పి జన సైనికులు చెప్తుంటే, కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి పథకాలు కొనసాగాలంటే జగనే రావాలి కాబట్టి వంగాగీతను గెలిపించుకోవడానికి ఇంత పోలింగ్ నమోదైంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వర్షన్. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. సో 86.63% దేనికి సంకేతం అంటే ఏం చెప్తారు? సార్ మీరు చెప్పింది రెండు కూడా కరెక్టే సార్. రెండు కరెక్ట్ అవుతాయి. ఎట్లాగంటే పవన్ కళ్యాణ్ గెలిపించాలి, నా సౌండ్ నాకే వస్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం హైదరాబాద్ నుంచి కానీ లేదా బెంగళూరు నుంచి కానీ వచ్చి విపరీతంగా తరలి వచ్చారు. అలాగే లోకల్లో ఉన్న వాళ్ళు ముసలోళ్ళు కూడా 7 o'clock నుంచి కూడా పెద్ద పెద్ద క్యూలో ఉన్నారు సార్. మేము ఆ రోజు పిఠాపురం తాలూకా అంత 10 రోజులు తిరుగుతున్నాం. ఆ రోజు కూడా తిరిగాము. ఒక్క నాగలాపల్లిలో 3 బూతులు తప్పించి మొత్తం ఆ తాలూకాలో ఉన్న బూతులన్నీ కూడా రాత్రి 8-9 గంటల వరకు పోలింగ్ జరిగింది సార్. అలాగే పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం కూడా ప్రత్యేక వైసీపీ వాళ్ళు భారీగా జనాన్ని తరలించారు. సహజవాది రాజకీయ పార్టీలు చేస్తున్నదే. ఆ రెండు కూడా కరెక్టే సార్. అయితే పిఠాపురంలో ఒక 4-5 ఊర్లు ఉన్నాయి సార్. నేను మొత్తం అంటే నేను చేసిన సర్వే ప్రకారం చెప్తా. ఒక నాగులాపల్లి, మల్లవరంలో ఒక ప్రాంతం, తర్వాత ఇది జములపల్లి, నర్సింగపురం, ఇటువంటి 4-5 ఊర్లు ఉన్నాయి సార్. అందులో నాగులాపల్లి సుమారు 5,000 ఓటు. ఈ 4 ఉన్నాయని 800-900 ఓట్లు అండి. ఈ 4-5 ప్రాంతాల్లో తప్పించి మొత్తం ప్రతి ఊర్లో కూడా జనసేన మెజార్టీయే ఉంది సార్ అక్కడ. అంటే ఎవరికి వేస్తారో చెప్పదు కానీ మనం చెప్పలేం. కానీ పైకి చెప్పడం అయితే వాళ్ళు మనం చేసిన సర్వే ప్రకారం జనసేననే చెప్పుకుంటూ వస్తున్నారు సార్. అదే ఈవెన్ కొత్తపల్లి మండలంలో కూడా విపరీతంగా జనసేన అనేదే చెప్తున్నారు సార్. మరి ఎవరు నెగ్గుతారు రేపు పొద్దున అందులో పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేశారు అన్నది మనకి తెలియదు. కానీ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం జనసేన అనేది చెప్తున్నారు. ఎక్కువగా ఊహించిన మెజార్టీ వస్తుందని అనిపిస్తుంది అక్కడ. ఎంత ఊహిస్తున్నారు మీరు సార్? నేను అంటే ప్రతి ఊరికి తిరిగి 56 గ్రామాల్లో ఉన్న ఊర్లోనే 3 సెంటర్లు ఆగి సర్వే చేసి దాని ప్రకారం ప్రతి రిడక్షన్ చేసుకుంటూ రేపు అమౌంట్ కూడా పంచారు. మేము చూస్తుండగానే పంచారు ప్రతి ఊర్లో కూడా. కానీ ఏం చేస్తాం మేము, అది దాని మీద ఫోటోలు తీసి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కొట్టుకుంటాం. జనసేన పంచలేదా? జనసేన పంచలేదా? అది పంచడం మేము చూడలేదు సార్. వాళ్ళు లాస్ట్ పంచుతారు. అందరూ పంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పంచింది. జనసేన టీడీపీయా మన కోటేస్తాడా లేడా ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేదు. ప్రతి ఒక్కరికి పంచేశారు. ఎందుకంటే బహుశా డబ్బు ఎక్కువ వచ్చి ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు. కానీ జనసేన కూడా పంచింది. జనసేన కూడా చూడలేదు. కానీ మీరు చూడకపోవచ్చు. జనసేన వాళ్ళు కూడా కొన్ని ఓట్లు ఉన్నారు. మరి ఎంతవరకు వైసీపీ వాళ్ళు చెప్పారు జనసేన కూడా పంచిందని చెప్పడం నేను విన్నాను. ఏది కరెక్ట్ మరి జనసేన వినడం కాదు, ఆ విజువల్స్ చూసాను నేను. ఈ విజువల్స్ వచ్చాయి, మాకున్న రిపోర్ట్ మాకు ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఇక్కడ కాపులు, ఓకే ఆ టాపిక్ వదిలేసండి. కాపులు 65,000 మంది ఉన్నారు అంతేగా ఓట్లు? కాపులు అరౌండ్ 85,000 ఉన్నారు. 85 SC ST 40 రైట్? SC ST ఉంటారండి. అదే నేను నాకు వచ్చిన దాని ప్రకారం చదువుతున్నాను. సెటిబల్స్ 20,000, మత్స్యకారులు 24,000, చేనేత అంటే 20,000, యాదవులు 12,000 ఉంది. అంటే ఈ లెక్కను చూసుకుంటే అంటే భారీ పోలింగ్ నమోదైంది కాబట్టి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక టాపిక్ వచ్చేద్దాం. పిఠాపురం ఎందుకు అంత ఫోకస్ అయ్యింది అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడం,
రెండు, ముద్రగడ పవన్ను ఓడిస్తానని శపథం చేయడం. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటా పద్మనాభరెడ్డిగా అని చెప్పి ఆయన సవాల్ చేయడం. సో ఏం జరిగే అవకాశం ఉంది?